శుభ్రపడటం అంటే ఉమ్, ఏమిటి? రోజు స్నానం చేయడం, మంచి బట్టలు వేసుకోవడం ఇదేనా? మనందరం రోజు చేసే పనే. అవును. కాని ఈ శుభ్రత అనే ఆలోచనను ఇంకాస్త అంటే లోతుగా చూస్తే ఉమ్, మానసిక శుభ్రత గురించా? సరిగ్గా అదే. మనసులో ఉన్న కోపాన్ని, బాధని లేదా ఆ గిల్ట్ని దాన్ని కడిగేయడం ఎలా? దానికి ఏ సబ్బు వాడాలి? ఏ నీళ్లతో స్నానం చెయ్యాలి? ఆ ఈ ప్రశ్న వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనుక వేల సంవత్సరాల మానవ అన్వేషణుంది. నిజమే. ఈరోజు మనం సరిగ్గా ఇలాంటి ఒక అన్వేషణ గురించే మాట్లాడుకోబోతున్నాం. గయాకశ్యపుడు అనే ఒక వ్యక్తి కథ ఇది. ఆయన మనకి కొన్ని గాథలు అంటే పద్యాలు వదిలి వెళ్ళాడు కదా. అవును. ఆయన జీవితాన్నే మార్చేసిన ఒక పెద్ద మార్పు గురించి ఆ పద్యాల్లో చెప్పుకున్నాడు. అంటే మన దగ్గర ఉన్నవి ఆ పద్యాలు, ఆయన కథకు సంబంధించిన కొన్ని వివరాలు. కరెక్ట్. వీటి ఆధారంగా ఒక మనిషి తన నమ్మకాలని, తన జీవితాన్నే పూర్తిగా ఎలా మార్చుకోగలిగాడు అని తెలుసుకోవడమే మన ఈరోజు ప్రయత్నం. ఆసక్తికరంగా ఉంది. అసలు ఆయన దేన్ని మురికి అనుకున్నాడు? దాన్ని కడగడానికి మొదట ఏ నీళ్లు వాడాడు? ఆ తర్వాత ఆయనకు ఎలాంటి కొత్త నీళ్లు దొరికాయి? సరే, ఈ కథలోకి లోతుగా వెళ్దాం. ముందుగా ఈ గయాకశ్యపుడి పాత జీవితం ఎలా ఉండేదో చూద్దాం. హ్మ్, ఆయన నమ్మకాలు చాలా చాలా బలంగా, నిక్కచ్చిగా ఉండేవి. అవును. ఆయన తన గాథల్లోనే ఇలా అంటాడు: ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజుకు 3 సార్లు ఓహో, 3 సార్లు. నేను గయలోని గయాఫల్గు నదిలో స్నానం చేసేవాణ్ణి. అదొక సాధారణ స్నానం కాదు, అదొక యజ్ఞం లాంటిదనమాట. అవును, ఒక ఆచారం. ఎందుకు చేసేవాడు అని కూడా ఆయనే చెప్పాడు. గత జన్మలలో నేను చేసిన పాపాలేవైనా ఉంటే వాటిని దేనితో కడిగేసుకుంటాను. అంటే ఆయన దృష్టిలో పాపారు అనేవి ఉంటికంటిన మురికిలాంటివి. ఆ నది నీళ్లు ఆ మురికిని కడిగేస్తాయని ఆయన ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకం ఆ కాలంలో చాలా సాధారణమనుకుంటా. చాలా సాధారణం. మనం మాట్లాడుకుంటున్నది సుమారు 2,500 సంవత్సరాల క్రితం. అప్పుడు బాహ్య కర్మకాండలకే అద్భుత శక్తులున్నాయని చాలామంది నమ్మేవారు. అంటే మంత్రాలు చదవడం, యజ్ఞాలు చేయడం ఇలాంటివా? అవును. లేదా ఇలా పవిత్ర నదిలో స్నానం చేస్తేనో మన విధిని, మన కర్మలను మార్చేయొచ్చని భావించేవారు. అది ఆనాటి సామాజిక ఆలోచనా విధానంలో భాగం. ఓకే. కాని గయాకశ్యపుడు తన గాథలో ఒక చిన్న కాని చాలా శక్తివంతమైన మాట అంటాడు. అదేంటి? ఏవందెట్టి పురే అహుం. అంటే గతంలో నాకు అలాంటి అభిప్రాయం ఉండేది. ఆ ఒక్క మాటతో మొత్తం కథ మారిపోతుంది. వావ్! అది నేను, కానీ ఇప్పుడు కాదు అని ఒక స్పష్టమైన గీత గీస్తున్నాడనమాట. సరిగ్గా అదే. ఆ మార్పు గురించే నాకు చాలా ఆసక్తిగా ఉంది. కానీ దానికి ముందు అసలు ఈయన ఎవరు? ఆయన నేపథ్యమేమిటి? కేవలం ఒక సాధారణ వ్యక్తి కాదు. కాదేమో కదా? అస్సలు కాదు. ఆయన ఒక ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. కశ్యప గోత్రీకుడు. గయాపట్టణం దగ్గర ఎక్కువగా ఉండేవాడు కాబట్టి. అవును, ఆయన ఒక తాపసి, అంటే తన జీవితాన్ని ఆధ్యాత్మిక సాధనకే అంకితం చేసిన వ్యక్తి. అంతేకాదు, ఆయనకు చాలామంది శిష్యులు కూడా ఉండేవారని విన్నాను. వందలాది మంది. అంటే ఆయన కేవలం ఆ నమ్మకాన్ని పాటించడమే కాదు, దాన్ని ఎంతో మందికి బోధించే గురువు కూడా. ఓహో, ఆయన మాటకు ఆ రోజుల్లో చాలా విలువ ఉండేదన్నమాట. ఖచ్చితంగా. అలాంటి వ్యక్తి తన జీవితకాల నమ్మకాన్ని వదులుకున్నాడంటే దానికి కారణం చాలా బలమైనదై ఉండాలి. కరెక్ట్. రోజుకు 3 సార్లు నదిలో స్నానం చేయడం, 100 మందికి అదే మార్గమని బోధించడం, దశాబ్దాల పాటు ఇదే జీవితం. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా ఎలా మారిపోతాడు? ఏదో ఒక బలమైన ట్రిగ్గర్ ఉండుండాలి. అవును, ఒక ట్రిగ్గర్. అసలు ఏం జరిగింది? మీరు ఊహించింది కరెక్టే. ఒకే ఒక్క సంఘటన. ఆయన గాథలోనే చెబుతాడు, ధర్మంతో, అర్థంతో కూడిన చక్కటి మాటను విని. ఆ మాటే ఆయన జీవితాన్ని మార్చేసింది. అవును. బౌద్ధ గ్రంథాల ప్రకారం గౌతమ బుద్ధుడు ఆయనకు ఆదిత్య పర్యాయ సుత్త అని ఒక ఉపదేశమిచ్చాడు. ఆదిత్య పర్యాయ సుత్త అంటే అగ్ని ప్రవచనం అని కదా? అవును, అగ్ని ప్రవచనం. ఆ మాటల్లో ఏముందంత శక్తి? దాని సారాంశం చాలా అద్భుతంగా ఉంటుంది. బుద్ధుడు గయాకశ్యపుడితో ఇలా అంటాడు: కశ్యపా, అన్నీ మండిపోతున్నాయి. అన్నీ మండిపోతున్నాయా? అవును, ఏవి మండిపోతున్నాయి అని కశ్యపుడు అడిగితే బుద్ధుడు వివరిస్తాడు: నీ కన్ను మండిపోతుంది, నువ్వు చూసే రూపాలు మండిపోతున్నాయి, వాటివల్ల కలిగే అనుభూతులు మండిపోతున్నాయి. దేనితో మండిపోతున్నాయి? రాగమనే అగ్నితో, ద్వేషమనే అగ్నితో, అజ్ఞానమనే అగ్నితో మండిపోతున్నాయి. ఓకే. నీ చెవులు, ముక్కు, నాలుక, శరీరం, మనసు
అన్నీ మండిపోతున్నాయి అని. అంటే మనల్ని కాల్చేసే అసలైన అగ్ని బయట లేదు, మన లోపలే ఉంది. సరిగ్గా అదే. ఆ అగ్నిని నదినీళ్లతో ఎలా ఆర్పగలవు అని పరోక్షంగా ప్రశ్నించినట్టు. వావ్! ఇది ఖచ్చితంగా ఆలోచింపజేసే విషయమే. అంటే సమస్య బయటెక్కడో లేదు, మన ఇంద్రియాలు, మన మనసులోనే ఉందని చెప్పడం. నిజమే. ఇది విన్నాక గయాకశ్యపుడు ఏం చేశాడు? వెంటనే నమ్మేశాడా? అక్కడే అసలు విషయముండి. ఆయన గుడ్డిగా నమ్మలేదు. మరి తన గాథలో ఒక అద్భుతమైన పదం వాడారు, యోనిసో పచ్చవెక్కీసం అని. యోనిసో పచ్చవెక్కీసం. అవును, మనం ఏదైనా విన్నప్పుడు సరే ఓకే అనుకుంటాం, కాని ఈ పదం అర్థం అది కాదు. యోనిసో అంటే సమస్య యొక్క మూలం వరకు వెళ్లడం. ఓ, లోతుగా. పచ్చవెక్కీసం అంటే ఒక ఎక్స్రే తీసినట్టు దాన్ని లోతుగా పరిశీలించడం. అంటే బుద్ధుడు చెప్పిన మాటను ఆయన గుడ్డిగా అంగీకరించలేదు, దాన్ని ఒక సైంటిస్ట్ లాగా విశ్లేషించాడు. సరిగ్గా. నిజమేనా? నా మనసు నిజంగానే రాగద్వేషాలతో మండిపోతోందా? నేను నదిలో మునిగినా ఈ మంట చల్లారడం లేదా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఈ అంతర్గత విశ్లేషణే అసలైన మలుపు. ఖచ్చితంగా. ఓకే, అర్థమైంది. ఇది కేవలం వినడం కాదు, విన్నదాన్ని తన అనుభవంతో బేరీజు వేసుకుని లోతుగా ఆలోచించడం. అవును. ఈ ఆలోచన, ఈ విశ్లేషణ ఫలితం ఎలా ఉంది? ఆయనలో ఎలాంటి మార్పొచ్చింది? మార్పు అసాధారణంగా ఉంది. ఆయన ఒక కొత్త రకమైన శుద్ధిని, స్వచ్ఛతను అనుభవించాడు అని అంటాడు. ఓకే, ఇక్కడొక విషయం గమనించాలి. ఆయన శుభ్రం అనే అర్థం వచ్చే ఒక్క పదం వాడలేదు. నిమ్మలో మలినాలు లేని, పయతో శుద్ధి చేయబడిన, శుచి, పరిశుభ్రమైన, శుద్ధో, పరిశుద్ధుడు అని 4 వేర్వేరు పుడాలు వాడాడు. ఒకే అర్థం కోసం ఎన్ని పదాలెందుకు వాడినట్టు? ఆ పునరుక్తి ఆయన పొందిన అనుభూతి యొక్క తీవ్రతను చూపిస్తుంది. అది మాటల్లో చెప్పలేని ఒక గొప్ప విడుదల భావన. నిజమే కదా? దశాబ్దాలుగా నదిలో మునిగినా దొరకని ప్రశాంతత. ఒక కొత్త ఆలోచనను లోతుగా విశ్లేషించడం ద్వారా దొరికినప్పుడు కలిగే ఆశ్చర్యం, ఆనందం అదంతా మాటల్లో కనిపిస్తుంది. అంతేకాదు, ఆ తర్వాత ఆయన తనను తాను బుద్ధుని నిజమైన కుమారుడిని అని కూడా అభివర్ణించుకున్నాడు. అవును, అది కేవలం గురువును పొగడటం కాదు. అది తన పాత గుర్తింపును పూర్తిగా వదిలేసి ఒక కొత్త గుర్తింపును స్వీకరించినట్టు చెప్పే ఒక ప్రగాఢమైన ప్రకటన అన్నమాట. ఒక్క నిమిషం, అంటే ఆయన కేవలం స్నానం చేసే పద్ధతిని మార్చలేదు. లేదు. అసలు శుద్ధి, పాపం అనే పదాలకే అర్థాన్ని మార్చేశాడు. అవును, ఇది చాలా పెద్ద మార్పు. మొదట పాపమంటే బయట ఉన్న మురికి, ఇప్పుడు పాపమంటే లోపల ఉన్న మానసిక మంట. సరిగ్గా అదే పాయింట్. ఆయన ఉపయోగించిన రూపకం అంటే మెటఫో పూర్తిగా మారిపోయింది. మొదట శుద్ధి అంటే భౌతికమైన నది, గయా, ఫల్గు నది. ఇప్పుడు ఆయనొక తాత్విక ప్రవాహం గురించి మాట్లాడుతున్నాడు. అదే ఆయన చివరి గాథలో చెప్పింది. అవును, ఆయన చివరి గాథలో ఇలా అంటాడు: ఆర్య అష్టాంగ మార్గమనే ప్రవాహంలో మునిగి అన్ని పాపాలను కడిగివేశాను. చూశారా? ప్రక్షాళన అనే క్రియ అదే, కాని దాన్ని చేసే సాధనం మారిపోయింది. ఇప్పుడు శుద్ధి చేసేది భౌతికమైన నీరు కాదు, అట్టంగికం సూతం అంటే 8 అంగాల మార్గం అనే ప్రవాహం. సరైన అవగాహన, సరైన సంకల్పం, సరైన మాట, సరైన కర్మ, ఇవే కొత్త నీళ్లు. అయితే ఈ మొత్తం కథ నుండి మనం గ్రహించాల్సిందేమిటి? ఇక్కడ మనకొక అద్భుతమైన ప్రయాణం కనిపిస్తుంది. ఒక వ్యక్తి తనను తాను శుద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా నమ్మి తన జీవితాంతం ఒక కఠినమైన ఆచారాన్ని పాటించాడు. ఆయన అందులో ఎంతో నిజాయితీగా ఉన్నాడు. ఆయన ఉద్దేశం మంచిదే. కాని ఆయనకొక కొత్త ఆలోచన తగిలింది. దాన్ని ఇది నా నమ్మకానికి విరుద్ధం అని కొట్టిపారేయలేదు. దానితో వాదనకు దిగలేదు. దాన్ని తీసుకుని తన అనుభవంతో, తన తర్కంతో లోతుగా పరిశీలించాడు. అలా చేయడం ద్వారా తను ఏదైతే లక్ష్యాన్ని ఆశించాడో అదే పాప ప్రక్షాళన, అదే శుద్ధి. దాన్ని చేరుకోవడానికి ఒక భిన్నమైన, మరింత శక్తివంతమైన అంతర్గత మార్గాన్ని కనుగొన్నాడు. ఈ కథ బాహ్య కర్మకాండలకు, జ్ఞానం ద్వారా జరిగే అంతర్గత పరివర్తనకు మధ్య ఉన్న తేడాను చూపిస్తోంది. కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఆయన తన లక్ష్యాన్ని చేరుకున్నాడు, కాని ఆయన మొదట ఊహించిన దారిలో కాదు. ఆ కొత్త మార్గాన్ని కనుగొన్న ఆనందంలోనే ఆయన ఈ గాథలను పలికాడు. అవును. అంటే దారి మారినా గమ్యం అదే, కాని కొత్త దారి ఆయనకు అసలైన గమ్యానికి చూపించింది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. చివరిగా ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న. చెప్పండి. గయాకశ్యపుడు తన పాత, కొత్త జీవితాలలో
కడగడం అనే రూపకాన్నే ఉపయోగించాడు. అవును. అతను కేవలం నీరు అని, మురికి అని భావించే విషయాలను మార్చుకున్నాడు. మొదట నీరు అంటే ఫల్గునది, మురికి అంటే గత జన్మల పాపాలు. తర్వాత నీరు అంటే జ్ఞానమార్గం, మురికి అంటే మనసులోని రాగద్వేషాలు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందు ఉంచుతుంది. ఈనాటి ఆధునిక కాలంలో ఇలాంటి కర్మకాండలకు సమానమైనవి ఏమిటి? మంచి ప్రశ్న. మనం శుభ్రపడటానికి లేదా బాగుపడటానికి ఎలాంటి బాహ్య చర్యలపై ఆధారపడుతున్నాం? అది కొత్త జాబ్ కావచ్చు, ఖరీదైన వస్తువులు కావచ్చు, లేదా సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ కావచ్చు. గయా కశ్యపుడిలాగే మనం కూడా కొన్నిసార్లు మన మురికి ఏంటో, దాన్ని కడగడానికి సరైన నీళ్లు ఏంటో పునరాలోచించుకోవాల్సిన అవసరముందేమో.